నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగలు రెచ్చిపోతున్నారు. అందిన కాడికి బంగారం, వెండి నగదుతో ఉడాయించి పోలీసులకు సవాల్ విసురుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. తాళం వేసిన ఇంట్లో చొరబడిన దుండగులు 7 తులాల బంగారం, 8 తులాల వెండి వస్తువులు ఎత్తుకెళ్లారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సలనిబాబా కాలనీలో నివసించే మహమ్మద్ వహీద్ సిద్దిపేటలోని తన బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి 7 తులాల బంగారం దుండగులు ఎత్తుకెళ్లారు. దీంతో ఆందోళన గురైన బాధితుడు పోలీసులకు సమాచారం చేరవేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లోజ్ టీమ్ సిబ్బందితో వేలిముద్రలు సేకరించారు. అనంతరం బాధితుడు వహీద్ మాట్లాడుతూ తమ బంధువుల ఊరైన సిద్దిపేటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి తమ ఇంటి తాళాలు పగలగొట్టారని చెప్పారు. ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ ను ఓపెన్ చేసి వెళ్లారని బాధితుడు వాపోయాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కాలనీలో గల సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు కామారెడ్డిపట్నం సీఐ నరహరి తెలిపారు. గ్యాస్ ఓపెన్ చేసి పెట్టు. గ్యాస్ ఓపెన్ కरेगी పేద విద్యార్థులను ప్రోత్సహించడంలో ఎల్లప్పుడూ ముందుంటామని ఉత్తర తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం ప్రతినిధులు అన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా వారు మరింత ఉన్నత స్థానాలకు ఎదుగుతారన్నారు. విద్యార్థులు నిరంతర సాధనను అలవర్చుకొని చదివితే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో బాలల సంబరాలు ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, వ్యాసరచన, ఉపన్యాసం పోటీల్లో గెలుపొందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. అలాగే విశ్రాంత ఉద్యోగుల సంఘాలకు క్రీడా పరికరాలు అందజేశారు. సందర్భంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, అధ్యక్షులు శ్రీహరి మందడి మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో పేద విద్యార్థులను ప్రోత్సహించి వారి ప్రతిభను వర్తించి ఆర్థికంగా చేతును అందిస్తూ ముందుకెళ్తున్నామన్నారు. చదువుతో పాటు విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని, కష్టపడి విజయాలు సాధించాలన్నారు. అనంతరం విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు నిట్టి విఠలరావు మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు కామారెడ్డిలో నిర్వహించడం హర్షణీయమన్నారు. అమెరికాలో ఉన్న శ్యామ్ సింగర్ రెడ్డి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. తెలుగు సొసైటీ ఆర్గనైజేషన్కి చైర్మన్, నాతో పాటు శ్రీహరి గారు ప్రెసిడెంట్ అండ్ మనకి కిరణ్ గారు కూడా ఉన్నారు. ఈరోజు ఇక్కడ కామారెడ్డికి మేము మోహన్ రెడ్డి గారు చాలా తక్కువ టైంలో ఈ కార్యక్రమాన్ని అంతా అరేంజ్ చేశారు. పిల్లల్లో స్పోర్ట్స్ ప్రాముఖ్యత, అది ఎందుకు, వాళ్ళకి స్పోర్ట్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, స్పోర్ట్స్కి ఎడ్యుకేషన్కి ఫ్యూచర్లో లింక్ ఎలా ఉంటుంది. ఇంతవరకు ఈ సమావేశము ఎందుకు ఏర్పాటు చేశారనే విషయము ఇంతవరకు మాట్లాడినటువంటి భక్తులంతా కూడా తెలియజేయడం జరిగింది. మాట్లాడద్దా బాబు, మాట్లాడద్దు, వినండి. ఈ సమావేశము ఏర్పాటు చేసినటువంటి నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ చైర్మన్, అధ్యక్షుడు, మెంబర్స్ అందరికీ కూడా ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ చాలా మంచి ఉద్దేశమని నేను భావిస్తున్నాను. అయితే
ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే కొంతవరకు ఈ గేమ్స్ స్పోర్ట్స్ అనేవి నడుస్తున్నది. ప్రైవేట్ పాఠశాలలో ప్లేస్ ఉండదు, మైదానం ఉండదు, మరి ఫిజికల్ డైరెక్టర్ కూడా ఉండదని నేను భావిస్తున్నాను. అది ఓన్లీ మీకు కూడా తెలిసిన విషయమే. బిజినెస్ పరంగా ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా నడుస్తున్నది. అయితే మరి ఈ పేద విద్యార్థులు అనుకోండి, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు చాలా వరకు మరి కొంత పేద విద్యార్థులుగానే భావించవచ్చు. డబ్బులంతా ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతూ ఉంటారు. ఆ రకంగా వీరికి ప్రోత్సాహం ఇవ్వడానికి మీరు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఆటలలో వారికి ప్రోత్సాహం ఇవ్వడానికి ఏర్పాటు చేశారు. సంతోషించదగిన విషయం. నా అభిప్రాయం ఇంకొకటి ఉంది. వారు మాట్లాడినప్పుడు బాగా చదువుకొని అమెరికా రమ్మని చెప్పడం జరిగింది. అమ్మాయి మరి B1 వీసా మీద పోయి అక్కడ కొంతకాలం ఉండి మళ్ళీ దేశానికి వచ్చిన తర్వాత వెళ్ళడానికి వీసా మారింది కనుక మరి వెళ్ళలేని పరిస్థితుల్లో సూసైడ్ చేసుకుంది. సరే, ఏదైనా కానీ మన తెలుగు వారు మరి మన ఇండియన్స్ అన్ని కంట్రీల కంటే ఎక్కువగా అమెరికాలో ఉన్నారనేది వాస్తవమైన విషయము. అమెరికా అభివృద్ధి చెందడానికి మన ఇండియన్సే అన్ని రంగాలలో కూడా ప్రోత్సాహకంగా పనిచేస్తూ అక్కడ అమెరికా అభివృద్ధి చెందడానికి అదేవిధంగా ఇక్కడ కూడా మీరు అక్కడ ఉన్నటువంటి వారు మీరు భారతదేశము అభిమానం పెట్టుకొని అభిమానం ఉంటుంది కనుక ఇది కూడా అభివృద్ధి చెందడానికి మరి ముఖ్యంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో మన దేశం అభివృద్ధి చెందుతుంది. అమెరికాతో సమానంగా కొద్ది సంవత్సరాల్లోనే అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను. ఎక్కువ సమయం తీసుకోదలుచుకొని మరీ ముఖ్యంగా ఇప్పుడు వెంకట సార్ చెప్పినట్టు వయోవృద్ధులకు సంబంధించినటువంటి విషయంలో మీరు అన్యదా భావించద్దు. నేను మాట్లాడుతున్నానని అమెరికా వెళ్ళినటువంటి చాలా మంది డబ్బు తినడానికి ఉపయోగపడదు, ప్రేమ వాత్సల్యం తల్లిదండ్రులకు అది కావాల్సింది. మీరు అక్కడ పోయి మీరు ఎందుకు వెళ్ళిన ఉద్దేశం కాదు. అక్కడ వెళితే ఇక్కడ వారికి ఏ వృద్ధాశ్రమంలో మరి ఎక్కడనో ఎవరు లేనట్లయితే గడపాల్సినటువంటి పరిస్థితులు ఉన్నవి. అక్రమ కార్యకలాపాలపై ఎట్టి పరిస్థితులలోనూ రాజీ ఉండదని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. ప్రజలకు శాంతి భద్రతలు అందించడమే పోలీస్ శాఖ అత్యున్నత ప్రాధాన్యమని చెప్పారు. ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసులు పూర్తి బాధ్యతతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెక్ పోస్టును ఎస్పీ రాజేష్ చంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలకు సంబంధించిన రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించి విధుల్లో ఉన్న సిబ్బందికి పలు ముఖ్య సూచనలు చేశారు. ఎన్నికల సమయంలో అక్రమ డబ్బు, అక్రమ మద్యము మరియు నిషేధిత వస్తువుల రవాణా అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. చెక్ పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన బ్యారిగేట్లను సక్రమంగా వినియోగిస్తూ ప్రతి వాహనాన్ని పద్ధతిగా క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. డ్యూటీ రోస్టర్ ప్రకారం సిబ్బంది క్రమబద్ధంగా విధులు నిర్వహించాలని, వాహనాలు అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజల భద్రతా విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు. పుల్లామ నరకం నుంచి పుత్రుడు రక్షిస్తాడనేది పాత మాట కాగా, అనారోగ్యంతో మృతి చెందిన తండ్రికి ఓ కూతురు తలకొరి పెట్టి అతని ఆత్మకు శాంతి చేకూర్చింది. కొడుకులు లేక కూతురి అంత్యక్రియలు నిర్వహించడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. ఈ విషాదకర సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందగా తలకొరి పెట్టడానికి కొడుకులు లేకపోవడంతో పెద్ద కూతురి కొడుకై అంత్యక్రియలు నిర్వహించి తండ్రి రుణం తీర్చుకుంది. ఇదిగే విధానకర ఘటన కామారెడ్డి పట్టణంలో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లరెడ్డి గ్రామానికి చెందిన లకుంట్ల సుదర్శన్ కుటుంబంతో సహా పట్టణంలోని స్నేహపురి కాలనీలో అద్దెకు ఉంటున్నాడు. ఊర్లో 1 ఎకరం భూమిలో వ్యవసాయం సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి డిగ్రీ, 10వ తరగతి, 8వ తరగతి చదివే 3 కూతుళ్లు ఉన్నారు. సోమవారం సుదర్శన్ అనారోగ్యంతో మృతి చెందగా పట్టణంలో అంత్యక్రియలు నిర్వహించారు. తలకొరివి పెట్టేందుకు వారసుడు లేకపోవడంతో పెద్ద కూతురు దేవిజ్ఞ తండ్రికి అంత్యక్రియలు చేయడానికి సిద్ధమైంది. హిందూ సాంప్రదాయం ప్రకారం తండ్రికి తలకొరి పెట్టి రుణం తెచ్చుకుంది.
ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో యాదవ సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. నల్గొండ జిల్లా బీసీ వ్యక్తిపై జరిగిన దాడిని ఖండించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిలా ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యాదవ సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జ్లతో నిరసన వ్యక్తం చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ జిల్లా ఇల్లముగూడెంకు చెందిన సర్పంచ్ అభ్యర్థి లక్ష్మీ భర్త యాదగిరి యాదవ్ పై జరిగిన దాడిని ఖండించారు. రౌడీ షీటర్ సందీప్ రెడ్డి, తిరుపతి రెడ్డిలు, మంత్రి కోమటిరెడ్డి అనుచరులు బీసీ బిడ్డ యాదగిరిపై దాడి చేయడం దారుణమన్నారు. దాడి చేసిన వారిపై ఇప్పటి వరకు కేసు కూడా నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల అన్ని సంఘాల ఆధ్వర్యంలో నవంబర్ 5వ తేదీన చలో ఇల్లముగూడెం, 10న గన్పాక్ వద్ద నిరసన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షులు అర్కిల ప్రభాకర్ యాదవ్, యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు లడ్డూరి కృష్ణ యాదవ్, యాదవ సంఘ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 29 ఏదైతే గ్రామ పంచాయతీ లోకల్ బాడీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఏదైతే రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవ్వడం జరిగింది, దానిలో భాగంగా నవంబర్ 29 ఎల్లమ్మ గూడెం సంబంధించి జనరల్ మహిళా సీట్ రావడం జరిగింది. అక్కడ ఏదైతే ఉన్నటువంటి యాదగిరి యాదవ్ వారి యొక్క భార్య సతీమైనటువంటి లక్ష్మీ గారిని పోటీ చేయిస్తా అని చెప్పి నవంబర్ 29 నాడు నామినేషన్ కోసం వెళుతూ ఉంటే అక్కడ లోకల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చోటామోటా రౌడీ సీటర్ సందీప్ రెడ్డి అండ్ తిరుపతి రెడ్డి వీరిద్దరు కలిసి జనరల్ సీట్లో నువ్వు ఎట్లేస్తావురా అని చెప్పేసి మరి యాదయ్య యాదవ్ని కిడ్నాప్ చేసి ఔటర్ రింగ్ రోడ్ ఉన్నటువంటి అక్కడ తీసుకెళ్లి ఓవర్ దగ్గర తీసుకెళ్లి ఆయన షర్ట్ ఇప్పేసి మరి కత్తులతో బేరించి భౌతికంగా దాడి చేసి మరి ఒక గ్లాసులో క్వార్టర్ మందు తీసుకొని కొంత మందు తీసుకొని విస్కీ అందులో ఉచ్చబోసి ఈయనకు తాగిపోయడం జరిగింది. కత్తులు పెట్టి మెడబే కత్తు పెట్టి తాగుతాలే బిడ్డ గొల్ల కుక్క ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పేసి ఈ యొక్క బీసీ బిడ్డ అయినటువంటి యాదవ్ బిడ్డని బెదిరించి మరి నువ్వు పోటీ అయ్యేదని చెప్పేసి అమానుషంగా దాడి చేసి గాయపరచడం జరిగింది. దానికి సంబంధించిన వీడియోలు అన్నీ కూడా ఉన్నాయి. బిడ్డ ఖబర్దార్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరి నీ పెయ్యన్ని రోగాలే పాడైనాయి, ఎప్పుడు చేస్తావో తెలియదు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు.
కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఏఐటీయూసీ మెడికల్ ఎంప్లాయీస్ వర్కర్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కార్మికులకు వారి పనికి తగిన వేతనం ఇవ్వాలన్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, దోమకొండ, బాన్సువాడ, పిట్లం, మద్నూర్, జుక్కల్, గాంధారిలో ఉన్నటువంటి ఆసుపత్రుల పడకల సంఖ్య పెంచాలని చెప్పారు. వేతనం 26,000తో పాటు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు పని భద్రత కల్పించాలని 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రుల ముందు ధర్నా నిర్వహించి డిసెంబర్ 5వ తేదీన వైద్య విధాన పరిషత్ కమిషనర్ వద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సమ్మె నిర్వహిస్తున్న దాన్ని జయప్రదం చేద్దాం. కనీస వేతనాలు 26,000 రూపాయలు వెంటనే. కనీస వేతనాలు 26,000 రూపాయలు వెంటనే. ఇచ్చిన జీవో ప్రకారం 26,000 రూపాయలు వెంటనే. ఇచ్చిన జీవో ప్రకారం 26,000 రూపాయలు వెంటనే. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.